యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వాటాలు పంచుకుని వైటీపీఎస్ ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు కేసీఆర్ వైటీపీఎస్ ను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తోందన్నారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణకే తలమానికంగా పేరుగాంచినటువంటి వైటీపీఎస్ సంబంధించి ప్రైవేటీకరణ జరగబోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మాట్లాడదాం సార్. చెప్పండి, ప్రధానంగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి లక్ష్యంగా ప్రారంభించినటువంటి వైటీపీఎస్ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? వాస్తవానికి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు. విద్యుత్ విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన తెల్లవారి నుంచి దీన్ని ఎట్లా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలి, ఎట్లా వీళ్ళు డబ్బులు దొబ్బాలి అనే దాంట్లోనే ఉన్నారు ముఖ్యమంత్రి, ఆ మంత్రుల శాఖ మంత్రితో సహా అందరూ కూడా. వాస్తవానికి గతంలోనే వచ్చిన కొత్తలోనే ఓల్డ్ సిటీని మొదలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు. ఆ నుంచి ఈ మధ్యకాలంలో మీరు చూసిండ్రు, మేము ఈఆర్సీలో కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన వినిపించినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణకు అంగీకరించాం. ఇవాళ మేము ఏదైతే 3వ డిస్కామ్ చేయబోతున్నారో ఆ డిస్కామ్ అనేది కూడా రైతులకు ఉరివేయడానికి పెట్టేది, అది మిగతా వాటిని ప్రైవేట్లకు అప్పచెప్పడం కూడా చేస్తున్నామని చెప్పినాం. ఇవాళ ఇది జెన్కో ఆధ్వర్యంలో ఉంది, అవి డిస్కామ్లు. కానీ జెన్కో ఆధ్వర్యంలో ఉన్న ఈ పవర్ ప్లాంట్లను ప్రైవేట్కి ఇస్తామంటే ఎట్టి బస్సులు కూడా ఒప్పుకుని దుర్మార్గులు వచ్చిన తర్వాత మొత్తం కూడా నాశనం చేసి వ్యవస్థలను కూడా నాశనం చేసేసి చివరికి ప్రైవేటులకు అప్పచెప్పాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పంచకదొబ్బాలనే దాని మీదనే చేస్తున్నారు. ఇది ఎవరికో ఒకరికి ఇవ్వడమే కాదు, ఆ తర్వాత జిల్లాలు తాలూకాలు చేసి ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి నుంచి మంత్రులతో సహా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు తలా కొంత పంచుకోవడం కొరకు కుట్రలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని బీఆర్ఎస్ పార్టీ సాధించదు. ఏ పరిస్థితుల్లో కూడా విద్యుత్ రంగం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే 2 యూనిట్లకు సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు కూడా తెలుస్తుంది. 29 వరకు టెండర్లను ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు? తప్పకుండా దీన్ని అందరం వ్యతిరేకించాల్సింది. ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా మా నిర్ణయమే విద్యుత్ అనేది తప్పకుండా ప్రభుత్వ రంగం యొక్క ఆధ్వర్యంలో ఉండవలసింది. రోజువారు మంచినీళ్ళు ఎంత అవసరమో, మనిషికి శ్వాస అన్నం ఎంత అవసరమో విద్యుత్ కూడా అంత అవసరమైంది. ఇవాళ మనిషి జీవితంలో అంతర్భాగమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనేదే మా డిమాండ్. ఓకే, అంటే సర్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది సార్. ఏం చెప్తారు? అంటే బీఆర్ఎస్ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉండదు? ప్రతి ఓటు కూడా కీలకమైనది. మరి అధికార పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ వీళ్ళు ఎన్ని అక్రమాలు వీలైతే అన్ని అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని భారత రాష్ట్ర సమితి బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటూ బిఎల్ఓలతో మరి కోఆర్డినేషన్ చేసుకుంటూ అన్ని ఓట్లు కూడా ఏ ఎలిజిబుల్ ఓటర్ ఉన్నాడో ఎలిజిబుల్ ఓటర్ అందరూ కూడా ఓటర్ లిస్టులోకి వచ్చే విధంగా, ఎలిజిబిలిటీ లేని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడే విధంగా, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించబడే విధంగా, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓట్లు అక్కడ పెట్టుకుంటారా ఇక్కడ పెట్టుకుంటారా అనేది డిసైడ్ చేసుకొని ఒకటే చోట ఓటు ఉండేటట్టుగా ఈ రెండింటిని కూడా ఈ 4 అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేస్తున్నాం. వైటీపీఎస్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కుట్రపూరితంగానే ప్రైవేటీకరణ చేయబోతుందని చెప్తున్నారు. దాన్ని బీఆర్ఎస్ అంగీకరించబోదని చెప్పేసి కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సినిమాతో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.